ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గోల్కొండ జిల్లా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అమరవీరుల స్తూపం దగ్గర ప్లకార్డుల ప్రదర్శన నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ఆశయాలను పూర్తి చేసుకుందామనేసి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకుంటే ఎంతోమంది అమరవీరులు బలిదానాలు చేసి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ల ప్రభుత్వంలో కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ నిరుద్యోగులు ఎంతో విసిగిపోయి ఈరోజు ఒక కేసీఆర్ గారితో మాకు ఒరిగేదేమీ లేదని రేవంత్ రెడ్డి గారిని గద్దెనెక్కించుకుంటే, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మీరు గద్దెనెక్కేటప్పుడు అబద్ధపు మాటలు చెప్పి నా తెలంగాణ ఆడబిడ్డలకు 2 లక్షల రూపాయలు ఇస్తా అన్నావు, నా తెలంగాణ నిరుద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తా అన్నావు, ఇచ్చినవా? నా తెలంగాణ పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని ఇస్తా అన్నావు, ఇచ్చినవా? నా తెలంగాణ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను కల్పిస్తా అన్నావు, ఇచ్చినవా? నీకు మెస్సీతోని ఫుట్బాల్ ఆడుకోవడానికి 100 కోట్లు ఉంటాయి కానీ నా పేద విద్యార్థులకు మెస్లలో పెట్టడానికి పూటకి 30 రూపాయలు నీ దగ్గర లేవా అని ఏబీవీ ప్రశ్నిస్తా ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలలో ఇదే అసెంబ్లీలో నువ్వు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కేవలం నా తెలంగాణ విద్యార్థులకు 7% విద్యకు నిధులు కేటాయించి నా విద్యార్థులను విద్యకు దూరం చేసే విధంగా నువ్వు యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు కుట్ర పంతున్నావని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తా ఉంది. అవతల చిన్న చిన్న ఈశాన్య రాష్ట్రాలకు సైతం ఆ యొక్క రాష్ట్ర బడ్జెట్లలో 13-14% రాష్ట్ర బడ్జెట్లలో విద్యాశాఖకు కేటాయిస్తా ఉంటే నా యొక్క తెలంగాణ రాష్ట్రానికి మాత్రం కేవలం 7% నిధులు ఇచ్చి నా యొక్క పేద బడుగు బలహీన మధ్య తరగతి విద్యార్థులను విద్యకు దూరం చేసే విధంగా నీ యొక్క ప్రభుత్వం కుట్ర పంతా ఉన్నది. నీ యొక్క ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాల కాలం గడుస్తున్నప్పటికీ నా యొక్క పేద బడుగు బలహీన మధ్య తరగతి విద్యార్థులు, అమాయకు ప్రజలు, వాళ్ళ యొక్క కుమారులు కుమార్తెలు సంక్షేమ హాస్టళ్లలో సరైన తిండి లేక, నాణ్యమైన ఆహారం లేక, పక్క భవనాలు లేక భవనాలు కూలి చచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నెలకొంది. అంటే మేము సంక్షేమ హాస్టల్లో చదువుకొని చనిపోవడానికైనా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నదని మీ యొక్క అమరపూర్ల స్తూపం సాక్షిగా అడుగుతా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి, నీకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్పష్టంగా హెచ్చరిస్తా ఉంది. నువ్వు గనక ఇదే మొండి వైఖరిని ప్రదర్శిస్తే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కనీసం 14